నువ్వెప్పుడైనా నీ జీవితంలో ఇవి లేవు, ఇవి రావు అని అనుకుంటున్నాను. బాగా టైర్డ్ గా అయిపోతున్నా, ఆ షేప్ చండాలంగా ఉంటుంది, డబ్బులు లేవు, టైం ఉండట్లేదు, ఇలాంటివన్నీ కూడా నీ జీవితంలో నువ్వు చెప్తున్నావా? అయితే ఈ వీడియో నీ కోసమే. నువ్వు కరెక్ట్ గా ఇవన్నీ ఫాలో అవ్వగలిగితే నీలో ఉన్న దరిద్రాలు సగం పోతాయి. నీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మారలేదంటే ఇంకేం చేయలేం. బట్ నువ్వు ఇప్పుడు నేను చెప్పేది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకో. నీ జీవితంలో ఎక్స్క్యూజెస్ అనేవి లేకుండా బతకడానికి ట్రై చేయి. బాగా టైర్డ్ అయిపోతున్నావు, త్వరగా పడుకోవడానికి ట్రై చేయి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నీ బాడీ షేప్ మరీ చండాలంగా ఉంటుందా? ఎక్సర్సైజ్, డైట్ ని ప్లాన్ చేయి. ఏ చిన్న విషయానికైనా ఎక్సర్సైజ్ చేయమన్నా, లేకపోతే టైంకి తినమన్నా, లేకపోతే టైంకి పడుకోమన్నా, ఇలాంటి విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అసలు టైమే ఉండదు అని చెప్తూ ఉంటారు. అయితే దీనికి ఒకటే సొల్యూషన్. నువ్వు ఎక్కువగా ఎలక్ట్రానిక్ డివైజెస్ లో ఉంటున్నావా, అంటే ల్యాప్టాప్స్ లో కానీ, టీవీస్ లో కానీ, ఫోన్స్ లో కానీ ఎక్కువగా ఉంటున్నావా? వాటిని దూరంగా ఉంచడానికి ట్రై. జాబ్ చేస్తున్నావు, నీకు ఇన్కమ్ వస్తుంది, బాగుంది, కానీ డబ్బులు ఉండట్లేదు. అయితే నువ్వు సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేయి. నీకు టైం దొరకట్లేదని చెప్పినప్పుడు నేను ఫోన్స్ ని కానీ, టీవీస్ ని కానీ వీటిని దూరం పెట్టమని చెప్పా. నీకు ఎప్పుడైతే నాలెడ్జ్ లేదు, నేను అందరిలో ఎదగలేకపోతున్నాను అనే భయం నీకు వస్తుందో, అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ ల్యాప్టాప్స్ ని, ఆ ఫోన్స్ ద్వారా నువ్వు పర్ఫెక్ట్ గా కొన్ని విషయాల్ని వాటి ద్వారా నేర్చుకొని నీ నాలెడ్జ్ ని పెంచుకోవచ్చు. లేదు అనుకుంటే నువ్వు బుక్స్ ద్వారా కూడా నువ్వు పర్ఫెక్ట్ గా నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు. ప్రతి చిన్న విషయానికి భయపడాల్సిన అవసరమే లేదు. హెల్దీగా లేకపోతున్నావు, లేకపోతే లో ఎనర్జీ ఎప్పుడు కూడా చాలా డల్ గా ఉంటుంది, ఎక్కువగా వర్క్ చేసి ఆ టైంలో నువ్వు వర్క్ అనేది చాలా స్లోగా, ఎనర్జీ లోగా ఉండడం వల్ల నువ్వు చేయలేకపోతున్నావు. అయితే నువ్వు హెల్దీ ఫుడ్ ని ప్లాన్ చేయి. నీకున్న అవకాశాల్లోనే, నీకున్న బడ్జెట్ లోనే మంచిగా నువ్వు హెల్దీ ఫుడ్ ని ప్లాన్ చేయడానికి ట్రై చేయి. ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్నావు అంటే నువ్వు ఏదో సాధించడానికి ట్రై చేస్తున్నావు. ఫస్ట్ డిసిప్లిన్ ని ఫాలో అవ్వు, మోటివేషన్ ని కాదు. వీడియో నీకు నచ్చింది అనుకుంటున్నాను. జై హింద్.